దయచేసి చూద్దాం. ఒక వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీవును వీరితో కూడా పోయి వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవా. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మనందరికీ కూడా సంవత్సర ప్రారంభంలో చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఈ కోరికలు ఆశలతో పాటు దాని వెనకాలే బ్రదర్ అండ్ సిస్టర్ లాగా భయాలు, ఆందోళనలు కూడా ఉంటాయి. అవునా? ఈ ఆశలు ఉండాలి, ఈ ఆశలు తీర్చుకోవాలని కోరిక ఉండాలి. కానీ ఆ ఆశలు తీర్చుకోగలమా లేదా, అవి నెరవేరుతాయా లేదా అనే భయం మన ముందు కలుగుతుంది. మనం ఏదైనా ఆశిస్తే మనం చేసేదానికి ముందుగా మనకి చాలా అడ్డులు కనబడుతూ ఉంటాయి, చాలా ఆటంకాలు కనబడుతూ ఉంటాయి, చాలా అవరోధాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ అవరోధాలు మనకు కనిపించినప్పుడు, లేదా అవి మనకు కనిపించకపోయినా సాతానుగాడు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయాలని చూచినా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు యోచించినా, నువ్వు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నా అవి నువ్వు చేయలేవు, నువ్వు పొందలేవని మనలో అవిశ్వాసాన్ని నూరిపోయటం కోసం అపవాది ఆటంకాల ముందు మన ముందు తీసుకొస్తూ ఉంటుంది. చాలాసార్లు అనిపిస్తుంది, నీ సామర్థ్యానికి అది సాధ్యపడదు, నీ చదువుకు ఆ ఉద్యోగం రాదు, నీ ఉన్నటువంటి సైజ్ ఆఫ్ మినిస్ట్రీకి నువ్వు పరిచర్య చేయలేవు. ఇలాగా మనం ఆశించిన వాటన్నిటికీ కూడా ఆటంకాలు మన ముందు అపవాది మన లోపాలను, మన ముందున్నటువంటి సమస్యలు మన ముందు చూపిస్తూ ఉంటుంది. మన ఆరోగ్యమో, మన బలహీనత, మన ఆర్థిక స్థితిగతులు, వీటన్నిటినీ మన ముందు పెడుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయమే జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి వారు వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. వారి ప్రయాణాల్లో వచ్చిన ఆటంకాలు 1, 2 కాదండి. యాక్చువల్గా మీకు చాలాసార్లు ఈ ద్వితీయోపదేశకాండం చెప్పాను. అయితే ఈ గ్రంథానికి గురించి ఒక్క మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి వ్రాయబడిన గ్రంథం అని అర్థం. అంటే ఒక్కసారి చెప్పింది రెండోసారి చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే ఇట్స్ టూ ఇంపార్టెంట్ అని. రెండవది, ఇందులో ఒకటి ఇంపార్టెంట్, రెండవది ప్రభు యొక్క ప్రేమ. సాధారణంగా నా మాట విన్నాడు అనుకోండి, చాలా సంతోషిస్తా. నా మాట వినలేదనుకోండి, ఏమనిపిస్తుంది, వాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, నేను చెప్పినప్పుడు వినలేదు కాబట్టి నాకు అలాగా జరగాలి, అంతే కదా. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, రే సైకిల్ స్పీడ్ తొక్కొద్దు అంటాం, ఆడు పడిపోతాడు. ఇమీడియట్గా వారి మీద జాలి కలగదా, మనకు కోపం వస్తుంది. ఎందుకంటే నా మాట వినలేదు కాబట్టి నీకు ఆ శిక్ష తగినదే. కానీ దేవుడు కూడా, నేను మిమ్మల్ని ఐగుప్తులో ఉంటే మీరు అడక్కపోయినా సరే, మీ బాధ చూసి, మీ వేదన చూసి వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశాను. మీకు అడవిలో, అరణ్యంలో మన్నాని ఇచ్చాను, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాను. ఇన్ని అద్భుతాలు చేసి మీకు ఒక శ్రేష్టమైన గమ్యాన్ని సిద్ధపరిస్తే, నా మాట వినకుండా ఉన్నందునే మీరు ఇంచుమించు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతున్నారు కదా. అలాంటి శ్రమను చూచిన దేవుడు మీకు ఇలాగే జరగాలని ఉంటే కనుక దేవుడు కూడా మన వంటి వాడు అయ్యేవాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన వంటి వాడు కాదు. ఆయన మన అతిక్రమం లెక్క పెట్టేవాడు కాదు, మన పాపాలను బట్టి శిక్షించేవాడు కాదు, మన దోషాలను బట్టి మనం వెలివేసేవాడు కాదు. కానీ ఆయన విశేషమైన ప్రేమ చేత, మన అతిక్రమలను బట్టి, మన పాపములను బట్టి కాదు, కానీ ఆయన కృప చేత, ప్రేమ చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మరలా మన జీవితంలో కల్పించుకుని సహాయం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు కూడా మనం అనుకోవచ్చయ్యా, నా పాపమే కదా నేను గమ్యం చేరనివ్వలేదు, నా పాపమే కదా నేను ఆశించి పొందలేకుండా చేసింది, నా అవిధేయతే కదా, నా అవిశ్వాసమే కదా, నా అపనమ్మకత్వమే కదా, నా భక్తిహీనత కదా అని నీ హృదయంలో కృంగుదల కలుగు చేయొచ్చు. కానీ దేవుడు నీకు మరలా జీవించే అవకాశం ఇచ్చాడంటే, నీ పాత కంబలను దేవుడు జ్ఞాపకం చేసుకొని శిక్షించడానికి పగబట్టే దేవుడు కాదు, కానీ కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. మరి ఒక అవకాశం నీ సంవత్సరం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడంటే, దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ లైస్ అహెడ్ ఆఫ్ యూ. దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి ఇశ్రాయేలు ప్రజల భయం, వాగ్దానం చేయబడిన వారే, కానీ అరణ్యంలో వారితో వచ్చిన వాళ్ళు ఒక తరం చచ్చిపోయింది. పక్కన చూసుకునే మా తాతని తీసుకొచ్చారు, తాత లేడు, ఇప్పుడు ఈయనే తాత అయ్యాడు. కానీ తాతగారు లేరు, తండ్రులు లేరు, పితరులు చనిపోయారు,
వారు వెళ్తామా లేదనే నిరీక్షణ లేని స్థితి, ఒక భయం, ఒక అల్లజడి వారి జీవితంలోకి వచ్చేసింది. దేర్ ఈజ్ నో ఫ్యూచర్ అనే భయం వారి మనసులో పుట్టింది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా చాలా మందికి ఆ భయం ఉంటుంది. ఈజ్ దేర్ ఫ్యూచర్ ఫర్ మీ? నాకు ఒక భవిష్యత్తు ఉందా? నాకు ఒక శ్రేష్టమైన జీవితం ఉందా? నా కుటుంబం కట్టబడుతుందా? నా వ్యాపారం దీవించబడుతుందా? నా వ్యవసాయం బాగుపడుతుందా? నా సేవ మరలా పునరుజ్జీవింపబడుతుందా? నా ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుందా? అనేక భయాలు, కలవరాలు మనల్ని కృంగదీసేస్తూ ఉంటాయి, మనకు కలిగిన ఓటములను బట్టి, మన గత అనుభవాలను బట్టి. కానీ ఈరోజు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్పిన మాటే ఈ సంవత్సరపు ప్రారంభంలో ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒకవేళ నీకు ఓటములు ఉన్నాయా, గతంలో సమస్యలు ఉన్నాయా, లేకపోతే నువ్వు గమ్యం చేరలేమని అవిశ్వాసం ఉందా, కంగారు పడద్దు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నాగేశ్వరరావు గారు, నేను సేవకు వచ్చిన కొత్తలో వాళ్ళ ఊరు ఇన్వైట్ చేశారు నన్ను. ఆ ఊరు పేరు ఏంటి తెలుసా? నక్కల డ్రైన్. పెనుగొండ పక్కనే ఉంటుంది. మంచి మీటింగే. కానీ అప్పుడు నాకు కారు లేదు, స్కూటర్ మీద వెళ్ళిపోతే ఆ కాలువ పక్కన ఇంతే రోడ్డు ఉంది, స్కూటర్ పట్టే రోడ్డే ఉంది. అందులో అది ఉంటానా పడిపోతానా డౌట్ వచ్చింది నాకు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా? నేను సేవ క్రొత్తలో 5 సంవత్సరాలు అవుతుంది సేవలో, కృత్తివెన్ను సభలకు పిలిచారు నన్ను. నా జీవితం ద మోస్ట్ స్కేరియస్ట్ డ్రైవ్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. మచిలీపట్నం దిగి అక్కడ కృత్తివెన్ను వెళ్ళటం కోసం ఒక లారీ ఎక్కాను నేను. లారీ ఎక్కితే అక్కడ నుంచి కృత్తివెన్నుకి 15 కిలోమీటర్లు ఎంత ఉంది. ఆ 15 కిలోమీటర్ల లారీ ఇలాగే వెళ్ళింది. ఎందుకంటే అది సక్కవ రోడ్డు, అటు కాలువ ఉంది, ఇటు పొలాలు ఉన్నాయి. పడితే పొలంలో, లేకపోతే కాలువలో. ఆ రోజు నేను భయపడినంతగా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను భయపడలా. మొన్న మేము వెళ్ళాం, అదే కృత్తివెన్ను నుంచి ఒక ఊరు వెళ్ళాం. 6 లేన్ రోడ్. ఏలూరు నుంచి 1.5 గంటలు వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. ఎంత మార్పు వచ్చి, మార్గం సరళం చేయబడితే వెళ్ళటం, ప్రయాణం తేలికైపోతుంది మనకి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను, కరుకాను, నునుపుగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ఇవన్నీ? లోయల్లో ప్రయాణం చేస్తే హాయిగా ఉంటుందా? ఉండదు కదా. అంతెందుకంటే ఇప్పుడు కూడా ఆధునీకరణ రోజుల్లో చాలామంది అరకు వెళ్ళినా, ముంబై వెళ్ళినా దిగగానే వాంతులు అయిపోతాయి. ఎందుకంటే ఆ లోయలన్నీ వెళ్ళి మన శరీరాన్ని కుదిపేస్తాయి. అలాగే పర్వతాల మీద నుంచి ఎక్కి వెళ్ళటం సాధ్యమేనా? సాధ్యపడుతుంటారా? నాకు బుట్టాయిగూడెం నుంచి దొరమామిడి అనే ఊరు ఉంది. ఆ ఊర్లో నేను చాలా 10 సంవత్సరాల క్రితం మేము ఆ కొండ బుట్టాయిగూడెం వరకు వెళ్ళటమే ఆ రోజుల్లో పెద్ద అడ్వెంచర్. ఎందుకంటే ఇక్కడ నుంచి జంగాడిగూడెం అంటే సింగిల్ లైన్ బస్సు, ఒకే బస్సు. బుట్టాయిగూడెం దిగితే మళ్ళీ అక్కడ నుంచి దొరమామిడి వెళ్తాకి మళ్ళీ చాలా తిప్పలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఎలాగో ఈడ్చుకొని అక్కడికి వెళ్తే ఎవరు వెళ్ళనుకున్నాం? నేను, 2-3 పాస్టర్ గారులు, ఆర్కెస్ట్రా అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళింది. అదేమన్నా అంటే ఇక్కడే సార్ 4 అడుగులు వేయండి అన్నాడు. వేసిన తర్వాత కొండ ఎక్కించాడు. కొండ ఎక్కించిన తర్వాత రాత్రి మీటింగ్లో ఎవడో వాయించలేదు, ఎవడో మాట్లాడలేదు. ఎందుకంటే సొమశీలు పడిపోయాం అందరం. ఎందుకంటే కొండ ఎక్కటం అంటే మాటల మెట్లు ఎక్కటకే బద్ధకం మనకి. కొండ ఎక్కడ ఎక్కుతాం మనకి? కానీ ఇప్పుడు వెళ్ళండి. మన కారు కొండ పైకి తీసుకెళ్ళి, అక్కడ మనకు చర్చ్ ఉంది, అక్కడ చర్చ్ కట్టాము, అక్కడ పైకి వెళ్ళాము. అక్కడ ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ కొండలు అణచబడ్డాయి, లోయలు సమం చేయబడ్డాయి, ఎడారులన్నీ కూడా సమము చేయబడ్డాయి, పర్వతాలను అణిచివేయబడ్డాయి. ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు గమ్యము చేరటానికి ఇవి పర్వతాలు అడ్డుగా ఉన్నాయి, లోయలు ఆటంకంగా ఉన్నాయి, జలపాతాలు ఆటంకంగా ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు వంకర టింకరగా ఉన్నాయి. పర్వతాలు, లోయలు, అలాగే ఇంకేమన్నారు, వంకర టింకరగా ఉన్నటువంటి పరిస్థితులు. చూడండి, పర్వతాలు ఎలాంటి పర్వతాలు? దెర్ ఈజ్ ఏ మౌంటైన్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. మనకున్న పర్వతాలు ఏంటండి? మీరు అనుకోవచ్చు ఇప్పుడు అలాంటి ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళిన రోడ్లు ఉన్నాయి అంటారా? కానీ నీవు గమ్యము చేరటానికి, నీవు భవిష్యత్తులో ప్రభు నిర్దేశించిన ఆశీర్వాదకరమైన మార్గంలోకి వెళ్ళటానికి యు ఆర్ ఫేసింగ్ సో మెనీ మౌంటైన్స్. ఏ మౌంటైన్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, నిరాశ అనేటటువంటి పర్వతము. రెండోది బలహీనత అనేటటువంటి పర్వతము, ఓటమి అనే పర్వతాలు, డిప్రెషన్ అనే పర్వతాలు, వ్యతిరేకత అనే పర్వతాలు, ఆలస్యాలు అనే పర్వతాలు. ఇవన్నీ కూడా మన జీవితాలకు ఆటంకాలేనండి. ఎవరైనా కానీ ఏదైనా ఆలస్యం అవ్వాలనుకుంటారా? అనుకున్న వెంటనే అయిపోవాలి, ఇల్లు కట్టాలి, టక్మని అయిపోవాలి. కానీ
ఎవడో ప్లానింగ్ పర్మిషన్ వాళ్ళు లేటో, లేకపోతే ఇంజనీర్ లేటో, వర్కర్ లేటో, కాంట్రాక్ట్ తీసుకున్నాడు, వర్కర్ బ్రహ్మాండంగా తీసుకుంటాడు, వారం రోజుల తర్వాత కనపడతాడా? మనకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇల్లు కట్టే లోపు అంట ఒక ఆయన చెప్పాడు, 3 బెడ్రూమ్ కడితే 4th బెడ్రూమ్ రెడీగా ఉంటుందంట, అది సిక్ రూమ్ అంటది. నిజమేనండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు ఏది జరగదు. ఇట్ హ్యాపెన్స్ వైడ్లీ, జరుగుతూ ఉంటుంది. పర్వతాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. ఒక పర్వతం ఏంటి? నిరాశ. ఎప్పుడు కూడా నిరాశ. ఎందుకంటే మనం అనుకున్న జరిగినప్పుడు నిరాశ వచ్చేస్తుంది. నిరాశ అనేది దాటడం చాలా పెద్ద పర్వతం ఉన్నది. చాలామంది నిరాశ వచ్చినప్పుడు అక్కడే కృంగిపోతారు. ఎప్పుడు కృంగిపోతామో అపవాది ఆ పర్వతాన్ని మన మీద పడేస్తుంది. కొన్ని జీవితాల్లో బలహీనతలు, ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య మన వెంటాడుతూనే ఉంటుంది. బలహీనతని కేవలం శరీర బలహీనతే కాదండి, ఆర్థికంగా కొన్నిసార్లు చితికిపోతుంటాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాం. మన ఆత్మీయ జీవితంలో గమ్యం చేరే ప్రతివాడు కూడా దేవుని చేత ఈ పర్వతాలు అణచబడాలి. నీ ముందర నడుచు దేవుడు ఎవరు తెలుసా? ఇలాంటి పర్వతాలను అణచి సమభూమిగా మార్చి నీ ప్రయాణాన్ని సుగమం చేసేవాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు లోయలు ఉంటాయి. ఈ పర్వతాలు, లోయలు, క్రికెట్ థింగ్స్ అంటే వంకర మార్గాలు అంటే ఏంటంటే మనం తీసుకునే చెడ్డ నిర్ణయాలు, పాపములో మునిగిపోయినటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా మనల్ని కృంగదీస్తాయి. కానీ నా యేసయ్య చెప్పే మాట ఏంటి తెలుసా? నీ ముందర నడుచువాడు నీ దేవుడైన ఆయన ముందు ఏ పర్వతము నిలదు. పర్వతములు తుత్తునీలుగా చేసేవాడు, లోయలను, మెట్టలను, కొండలను పగలగొట్టగలిగిన వాడు. ఆయన ముందు ఏ పర్వతం ఆగదు, ఆయన ముందు ఏ శత్రువు ఆగడు, ఆయన ముందు ఏ విధమైనటువంటి హాని కూడా చేయ తలపెట్టిన ఏ శక్తి కూడా ఆయన కంటే శక్తివంతమైనది కాదు. గనుక ఎవ్వరూ మన జీవితాల్లో ఏ ఆటంకాన్ని కలుగ చేయలేరు. ఆమేన్. నీ ముందర నడుచు నీ దేవుడు నీ లోయలు, నీ పర్వతాలు అనగా నీ భయాలు, నీ వ్యతిరేకతలు, నీ లోటులు, నీ వ్యాధులు, నీ సమస్యలు అనేటటువంటి పర్వతాలు, లోయలన్నిటినీ కూడా ఆయన సమభూమిగా మార్చి దేవుడు నీ జీవితంలో ప్రయాణానికి మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో ఒకవేళ నీ జీవితంలో అలాంటివన్నీ ఉన్నాయని నువ్వు భయపడుతున్నావు, కానీ నీ ముందర నీ దేవుడు యెహోవా నడుస్తున్నాడు. ఆయన పర్వతములను తుత్తునీలుగా చేస్తున్నాడు, మెట్టలను తత్తరిల్లాగా చేసి నీకు క్షేమకరమైన మార్గాన్ని సిద్ధపరిచి నిన్ను గమ్యం చేరుస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనకి ఇలాంటి బలమైన ఎదురు వచ్చినప్పుడు భయం వేస్తుందండి. మార్కు సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూస్తే యేసు ప్రభు అక్కడ సముద్రమును నిమ్మళపరిచాడు. సముద్రం చాలా బలమైందండి. సముద్రం ఆపగలిగిన వాడు ఎవడండి? చాలామంది సముద్ర పోటున గట్లు కడదు. మన ఉప్పాళ్ళు ఇప్పుడు అదే ప్రాబ్లం. పెద్ద గట్టు ఉంటుంది అక్కడ, చాలాసార్లు ఉప్పాడ వర్షం వచ్చి తుఫాన్ వచ్చిన ప్రతిసారి కొట్టేస్తుంటుంది. అది సముద్రపు బలాన్ని ఆపగలిగింది ఏది కూడా లేదు. సునామీలు వస్తున్నాయి. సునామీలు అంటే ఏంటి? సముద్రపు హద్దులు దాటుకొని మరీ బయటికి వచ్చేస్తున్నాయి. కనుక దేవుడు ఎంత శక్తి గలవాడు తెలుసా? దేవుడు అంటే మీరు అనుకుంటారు, ప్రస్తుతం ఉన్నప్పుడు మనం చూసే పరిస్థితులు చూస్తే సముద్రాల్లో మన గోదావరి బ్రిడ్జి మీద వెళ్ళిన ప్రతిసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. స్తంభాలు అలా వేసారు, అసలు ఎలా కట్టారని. అంతకన్నా అద్భుతం ఏంటి తెలుసా? జపాన్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, సముద్రం మధ్యలో కట్టారు దాన్ని. ప్రతిరోజు అందులో 6 లక్షల మంది ప్రయాణం చేస్తారట ప్రతిరోజు. ప్రతి సంవత్సరం 2 అంగుళాల కింద దిగిపోద్దంట అది. అంటే అంతటి విమానాశ్రయాన్ని జపాన్ అక్కడ కడితే ఈ మధ్యన ఇంగ్లాండ్లో ఒకటి కడుతున్నారు. అలా వేసినప్పుడు మనిషికి ఇది సాధ్యం అనుకున్నప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సముద్రాన్ని కొంతకాలం స్టాప్ చేయగలిగి టెక్నాలజీతో బ్రిడ్జిలు కట్టి ఎయిర్పోర్ట్లు కడుతుంటే మనం ఆరాధిస్తున్న దేవునికి సముద్రం బలమేమన్నా ఒక లెక్కంటారానికి? ఒక మాట చేత సముద్రాన్ని ఆయన గద్దించగా సముద్రం నిమ్మళమైంది. ఈరోజు ఎలాంటి సముద్రం నీకు ముందుగా ఉన్నా, ఎలాంటి పర్వతం నీకు ముందుగా ఉన్నా, ఎలాంటి లోయలు, గాఢాంధకారపు లోయలు నీ ముందుగా ఉన్నా, నా దేవుడు అంటున్నాడు, నీ ముందర నడుచువాడు నేనే, వాటిని నేను తుత్తునీలుగా చేసి నీకు మార్గాన్ని ఏర్పరచగలవాడు. రెండవదిగా చూద్దాం, చూడండి. ఇఫ్ గాడ్ వాక్స్ బిఫోర్ అస్, దేవుడు మన ముందు నడిస్తే మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దేవుడు మార్గములను సిద్ధపరుస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మన ముందు నడిచిన మన దేవుడు మనకి మాదిరిని చూపిస్తాడు. ఇఫ్ జీసస్ వాక్స్ బిఫోర్ అస్, హీ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు వాక్. మన నడక, మన నడవడిక ఎలా ఉండాలో దానికి ఒక మాదిరిని ప్రభు చూపిస్తాడు.
చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యంలో మనం చూడొచ్చు. మనం చాలాసార్లు పేతురు పత్రిక మనం చదువుతుంటాం, కానీ పేతురు పత్రికలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. జీసస్ హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్. మొదటి పేతురు పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. జీసస్ హూ కేమ్ బిఫోర్ us, who walked before us, has set an example for our lives and how to walk. మనం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలనడానికి దేవుడు మనకంటే ముందుగా నడుస్తున్న దేవుడు మనకు ఒక మాదిరిని దేవుడు ఉంచాడు. దేనికి మాదిరి? క్రైస్తవ జీవితం. ఎలా ఎప్పుడు అంటారు క్రైస్తవ జీవితం అని? ఒక వ్యక్తి క్రైస్తవుడు అనడానికి గుర్తు ఏంటంటే అతడు మొట్టమొదటిగా ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ఎలా ఉండాలండి వాడు? రెండవదిగా విధేయత చూపించేవాడిగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధత కలిగిన వాడిగా ఉండాలి. నాలుగవదిగా తగ్గింపు స్వభావం గల వాడిగా ఉండాలి. ఐదవది ప్రార్థనాపరుడుగా ఆత్మీయతలో భక్తులు ఎదిగే వ్యక్తిగా ఉండాలి కదా. ఇది క్రైస్తవ జీవితానికి తాత్కారణం. ఈ 5 అనుభవాలు లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు అసలు. క్రైస్తవుడు అంటే మొట్టమొదట ఏం కలిగి ఉండాలి? వాడు పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, విధేయత గల మనసు ఉండాలి, ప్రార్థన భక్తి జీవితాన్ని కలిగిన వాడిగా ఉండాలి, క్షమించేవాడై ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ మన ముందు కావాలి. మనకి దానికి ఒక మాదిరి మనకు ఉండాలి. ఎలాంటి మాదిరి? దేవుడు క్షమించమన్నాడు, వాళ్ళు ఏం చేశారో ఆ తప్పు యొక్క సాంద్రతను బట్టి క్షమిస్తాం అంటారు. దేనికైనా క్షమాపణ, నీ తప్పుకు మాత్రం క్షమాపణ లేదు. యేసు ప్రభు అలా అనలే. మనం క్షమించే విధానానికి యేసు ప్రభు క్షమించే విధానానికి తేడా ఏంటంటే we forgive basing on what he is, but Jesus forgave basing on what he is. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఇతరులను క్షమించాలి తప్ప వాళ్ళు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మనం క్షమించకూడదు. మన మాదిరి ఏంటంటే వాళ్ళు ఎంత పరిశుద్ధులో దాన్ని బట్టి మనం క్షమిస్తాం. కాదండి, యేసు ప్రభు ఆయన ఎలా క్షమించాడు? తానేమై ఉన్నాడో దాన్ని బట్టి వారిని క్షమించాడు తప్ప వాళ్ళు ఏమై ఉన్నారో దాన్ని బట్టి క్షమించలా. ఈరోజు మనం ఒక వ్యక్తిని క్షమించడానికి మాదిరి ఎవరు మనకి? యేసు ప్రభువే. ఎవరిని క్షమించాలండి? ఎన్నిసార్లు క్షమించాలండి? ఎలా క్షమించాలంటే యేసు ప్రభు ఎలా క్షమించాలో అలా క్షమించాలి. యేసు ప్రభు ఎన్నిసార్లు క్షమించాడో అన్నిసార్లు క్షమించాలి. యేసు ప్రభు ఏ విధంగా క్షమాపణను అవలంబించాడో అది చేయాలి. ఈరోజు క్షమించడానికి మాదిరి మనకంటే ముందుగా నడిచిన దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. అనగా క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఒక మాదిరి ఉంచిపోయాడు. అందుకే ఒక భక్తుడు ఈ మాట చెప్పాడు, జీసస్ లివ్డ్ ఎ లైఫ్ హీ కాల్డ్ us టు లివ్. మళ్ళీ ఏ జీవన విధానం కొరకైతే ప్రభు పిలిచాడో ఆ జీవన విధానాన్ని ప్రభు కలిగి ఉండి మనకు బోధించాడట. ఈరోజు మనం క్షమించడానికి మాదిరి యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 13:1 ఒక చక్కని వాక్యం ఉంది. మాదిరి దేనికి తెలుసా? ప్రేమించడానికి యేసు ప్రభు మనకు ఒక మాదిరి చూపించాడు. చెప్పండి, మనం ఎలా ప్రేమిస్తాం? ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ లవ్ యూ. అంటే నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా. కానీ యేసు ప్రభు ఎలా ప్రేమించాడు తెలుసా? నీవు ప్రేమించక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. సో లవ్ షుడ్ నాట్ బి కండిషనల్. నువ్వేదో వాళ్ళు నీకు చేస్తే దాన్ని బట్టి ప్రేమించడం కాదు. దేవుడు నీలో ఉంచిన సుగుణాన్ని బట్టి నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. ఆ మాదిరిని మనకంటే ముందుగా నడుచు దేవుడు మన జీవన విధానానికి ఒక మాదిరి ఉంచిపోయాడు దేవుడు. మూడోది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని నేను తీసుకొని పోదును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ ముందర నీ దేవుడని యెహోవా నడిస్తే, నీ ముందర దేవుడు నడుచుచూ ఉన్నవాడిని గమనిస్తే, ఆయన మార్గాలను అనుసరించి నువ్వు వెళితే దేవుని అద్భుత కార్యం మొట్టమొదటిది ఆయన మార్గములను సిద్ధపరుస్తాడు. రెండవది మన జీవనానికి కావలసిన మాదిరిని దేవుడు ఉంచుతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మన ముందు నడిచే దేవుడు ఆయన ఉండు చోటు మనం ఉండేలాగా దేవుడు కృపను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నేను ఉండు చోటు మీరును ఉండులాగా. ఎవరికి? మన ముందర నడుచున్న దేవుని వైపు చూచేవారికి. హెబ్రీ పత్రిక అండి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ. చాలామంది పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిన అనుభవం ఎప్పుడైనా ఉందా? మనం చేయి పట్టుకొని తీసుకెళ్తాం, చిటుకులో మాయమైపోతాడు, చిటుకులో తప్పిపోతాడు. మనం ఎంత కేర్ తీసుకోండి, ఒక్కసారైనా పిల్లవాడి కోసం ఇటువంటి తిరగకుండా పేరెంట్ ఎవడు ఉండడు నాకు తెలిసి, ప్రపంచంలో ఎవడు ఉండడు. మనం చాలా తెలివి వాళ్ళు అనుకుంటాం కనుక అసలు కంటే వడ్డీ ఎక్కువని, మనకంటే వాళ్ళు పెద్ద ముదురు. మనం ఇలా ఏదో ఏదో ఒక్క క్షణంలో మాయమైపోతారు. ఒక క్షణంలో మనకు బీపీ షుగర్లు మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు. అదే ఆ పిల్లడు మన చేయి పట్టుకొని మనల్ని చూసుకుంటూ వెళ్ళి తప్పిపోతాడు. తప్పిపోతాడా? తప్పిపోడు. ఈరోజు మన పరిస్థితి అదేనండి. పరలోకం వెళ్ళాలి అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి ఆయన మన చేయిని పట్టుకొని మనం నడిపిస్తూ, నేను ఉండు చోట నువ్వు ఉండాలని ఆయన మనకంటే ముందుగా నడుస్తుంటే మనం ఇటు చూస్తున్నాం, అటు చూస్తున్నాం, అటువైపు చూస్తున్నాం. ప్రభు వైపు చూసే వాళ్ళందరినీ తీసుకుని పరలోకి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళాలో తెలియక మన అడవిలో పోతాం. మనం పాపిడి గుడి అని ఒక ఊరు ఉంది, జీలుగుమల్లి నుంచి లోపలికి. అక్కడ మా మేనత్ గారు ఉండేవారు, ఏజెన్సీలో సేవ చేశారు మా మామయ్య గారు. మేము ఒకసారి నేను ఆర్కెస్ట్రా తీసుకొని, ఫస్ట్లో నేను క్వైర్ లీడ్ చేసేవాడిని, ఆర్కెస్ట్రా తీసుకుని వెళ్తున్నా. జీలుగుమల్లి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, అప్పుడు మోకాళ్ళలో తీసుకుండేది. ఆ ఇసుకలో నడిచి వెళ్తామే. 1 కిలోమీటర్ నడిచి వెళ్ళిన తర్వాత 2 రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఆడెవడో కక్కుర్తిగాడు మిఠాయి కావాల్సి వచ్చి ఆ ప్లేట్ ఎత్తుకుపోయాడు మొత్తానికి. అది ఆ బోర్డు లేదు. ఎటు వెళ్ళాలి తెలీదు. ఎటు వెళ్ళాలో మనకి అంత కొత్తోళ్ళం. పాతోడు అయితే పోనీ ఎవడికో తెలుసు మనకి, కొత్తోడు కాబట్టి ఆడు ఎటు మనం ఎటు వెళ్తున్నాం మనకి తెలియదు. అప్పుడు ఆ సెల్ ఫోన్లు లేవు. అరగంట అయిపోయి ఆలస్యం అయిపోయిన తర్వాత మా మావయ్య మళ్ళీ అక్కడ నుంచి సైకిల్ వేసుకొని వచ్చాడు. ఎక్కడ ఆగిపోయారంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అండి. అప్పుడు అన్నాడు, చాలా మంచి పని చేశారా, ఇటు వెళ్తే మా ఊరు వస్తుంది, అటు వెళ్తే పులి వస్తుంది అన్నాడు. అటు వెళ్తే అడవి, ఇటు వెళ్తే ఊరు. మనం ఎంతకుముందు ఒకటి వెళ్ళాడు మాకంటే ముందు సైకిల్ వేసుకొని, కానీ మాకు డౌట్ ఆడు ఎటు వెళ్తున్నాడు. అందుకని ఆయన ఫాలో అవ్వాలి. మేము ఆయన ఫాలో వెళ్ళి ఊర్లో తీసుకెళ్ళేవాడే. కానీ మనకు తెలిసినోడు ముందు వెళ్తే మనకి ధీమా కరెక్ట్గా వెళ్తున్నామని. ఈరోజు మనం ఎవరి దగ్గర వెళ్తున్నామో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో మనకు తెలియదు, దొంగ కాపుర్లు ఉంటారో మనకు తెలియదు. కానీ మన ముందు నడిచే మన దేవుడే యెహోవా నువ్వు చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు కనుక నీ కన్నులు ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. నీ ముందర నడుచు నీ దేవుని మీద ఉండాలి. ఆయన అడుగు జాడల మీద ఉండాలి. ఆయన పాదాలు ఎటు వెళ్తున్నాయో చూడాలి. ఆయన కదలికలు ఎటున్నాయో ఉండాలి. అందుకే వారి ఇశ్రాయేలు ప్రజలు మేఘము కింద, మేఘము కదిలినప్పుడు వారు కదలాలి, మేఘం ఆగిపోయినప్పుడు ఆగిపోవాలి. మేఘం సంగతి మాకెందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, గుడ్డి ఎద్దు చేలో పడినట్టు. ప్రభు ఎందుకు ఇచ్చాడు మేఘాన్ని? మేఘం చూసినట్టు తెలుస్తుంది మేఘం ఉందో లేదో, లేకపోతే తెలుస్తుందా? తెలీదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పాడు, మేఘం కదిలినప్పుడు మీరు కదలండి, మేఘం ఆగిపోయినప్పుడు మీరు ఆగిపోండి. అంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉండాలి? మేఘం మీద ఉండాలి. ఎలీషా, నువ్వు 2 ఆత్మ అడిగావు, దుప్పటి కింద పడుతుంది, పడినప్పుడు నీ దృష్టి దుప్పటి మీద ఉండాలి. ఆ దుప్పటి పట్టను చూచినప్పుడే, అది నీ మీదకి వచ్చినప్పుడే పరిశుద్ధాత్మను పొందుతావు. నీ దృష్టి తొలగిపోతే నువ్వు మరో గెహాజీ అయిపోగలవు. వాళ్ళు చాలామంది జీవితాల్లో ప్రభు ఉన్న చోట్లోకి వెళ్ళలేకపోవటానికి, ప్రభు అభిషేకం ఉన్న చోట్ల నిలవలేకపోవటానికి, ప్రభు కృపను పొందలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారి దృష్టి దేవుని మీద నుంచి లోకం మీదకి మరలిపోతుంది. అందుకనే వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఉండటం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి, ఆయన సముఖానికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్. మన ముందు నడిచే దేవుని వైపు మన కనుదృష్టి ఉంచాలి. అప్పుడు ఆయన ఉండు చోటు మీరు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ముందర నడుచు దేవుడు ఆయన ఉండు చోటు నిన్ను తీసుకువెళ్ళటం కోసం నీ ముందర ఆయన నడుస్తున్నాడు. ఒకళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మనలో భయాలు ఉన్నాయా? గమ్యం చేరతామో లేదని కలవరం ఉందా? నీ గమ్యానికి ఆటంకాలు చూసి కలవరపడి కృంగిపోతున్నావా? నా దేవుడు చెప్తున్న మాట, కంగారు పడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, జడియొద్దు. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. చెప్పండి, మీ ముందర నడుచువాడు ఎవడు? మీ దేవుడైన యెహోవాయే.
మీ ముందర నడుచువాడిని దేవుడైన యెహోవా. ఒకసారి దేవుడు అయిన యెహోవా మన ముందర నడిస్తే మనకు జరిగే మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? మొదటి దీవెన ఏంటి తెలుసా? మన మార్గములను ఆయన సిద్ధపరుస్తాడు. రెండవది, మనకి మాదిరిని, జీవన విధానంలో ఎలా జీవించాలో మాదిరిని చూపిస్తాడు. మూడవదిగా, ఆయన ఉండు చోట దేవుడు మనలను ఉంచుతాడు. ఎంత గొప్ప దీవెన! ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. మా ముందర నడవటానికి ఇష్టపడిన దేవానికి స్తోత్రం. నీ వైపు చూస్తూ మా జీవితాల ముందు కొనసాగే కృప ఇవ్వండి. నీ బలను సమీపించబోతుండగా తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను శుద్ధి చేయండి అయ్యా. నీ వాక్కు చేత మమ్మల్ని పోషించిన దేవా, నీ చేత శుద్ధి చేయబడిన వారంగా ప్రభువా, నీ బలలో పాల్గొనే కృపా భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.